హలో ఫ్రెండ్స్, నేను మీ జయదేవ్. వెల్కమ్ టు మై ఛానల్. టాపిక్లోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్. మీరు మొట్టమొదటిసారిగా నా ఛానల్ చూస్తూ ఉంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే ఈ వీడియోలో కానీ కంటెంట్ కానీ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే టుడే ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ అ వెరీ ఇంట్రెస్టింగ్ బుక్ కాల్డ్ ద ప్రొఫెషనల్. ద ప్రొఫెషనల్ అనే ఈ బుక్ మైండ్ ట్రీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కో-ఫౌండర్ అయినటువంటి సుబ్రతో బచ్చి రచించారు. సుమారుగా 30 ఏళ్ల పాటు ప్రొఫెషనల్ జీవితంలో గడిపిన ఆయన తను అర్థం చేసుకున్నటువంటి ఎసెన్స్ ఏమిటి, ప్రొఫెషనలిజం అంటే ఏమిటి అనేది ఆయన డిఫైన్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో తన ఐటీ జర్నీ సుమారుగా 15-20 ఏళ్ల పాటు తను చేసినటువంటి ఐటీ జర్నీలో తనకు కలిగిన అనుభవాలన్నింటినీ కూడా ఆయన ఉదహరించారన్నమాట. ఆయన ఏమంటాడంటే, ప్రొఫెషనలిజం అంటే ఒక డిగ్రీయో, పీజీయో, పిహెచ్డియో తీసుకొని ఉదయాన్నే 9 గంటలకు వెళ్ళి సాయంకాలం 5 గంటల వరకు వైట్ కాలర్ జాబ్ చేసుకొని నెలసరి జీతం తీసుకోవటం ఒక్కటే కాదు, అవి కూడా భాగస్వామ్యం అయినప్పటికీ అవి ఒక్కటే కాదు, ఇంకా కొన్ని ఉన్నాయి అంటాడు ఆయన. అంటే ప్రొఫెషనలిజంలో కేవలము నీ చదువు, నీ విద్య, నీ ఉద్యోగము, నీ అటైర్, నీ గెటప్, నీ జీవన శైలి మాత్రమే కాకుండా ఇంకా కొన్ని క్వాలిటీస్ ఉండాలి అంటాడు ఈ బుక్లో. సో ఆయన ఏమంటాడంటే, గుణాత్మకమైన మరియు ముఖ్యమైన విలువల గురించి ఆయన మాట్లాడాడు. ప్రొఫెషనలిజం అంటే కేవలము ఉద్యోగంలో నైపుణ్యము లేదా శ్రద్ధ చూపించడం కాదు, పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వము మరియు నైతిక ప్రవర్తనతో కూడినటువంటి జీవన విధానము ప్రొఫెషనలిజం అంటాడు ఆయన. ఈ బుక్లో ఆయన ఇంకా చాలా చక్కనైన పాయింట్ ఒకటి చెప్పాడు. నైపుణ్యాల కంటే విలువైనది, ముఖ్యమైనది ఒకటి ఉంది, అదే నైతికత, నిజాయితీ. క్లిష్టమైన పరిస్థితుల్లో సరి అయిన నిర్ణయాలు తీసుకోవటము, ఆ తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండటాన్ని ప్రొఫెషనలిజం అంటాడు. అంటే పనిచేసే ప్రతి వ్యక్తి కూడా తను చేసే పనిలో కొన్ని ప్రత్యేకమైనటువంటి స్కిల్స్ కలిగి ఉండటంతో పాటు మంచి మానవ సంబంధాలు కలిగి ఉండటము చాలా ఇంపార్టెంట్ అంటాడు. అలా కాని ఎడల నువ్వు పిహెచ్డి హోల్డర్ అయినప్పటికీ, ప్రొఫెషనల్ కోర్సులు చదువుకున్నప్పటికీ, ఒక వైట్ కాలర్ జాబ్ చేస్తున్నప్పటికీ నీవు ప్రొఫెషనల్స్ కాదు అని చెప్తాడు. నీకు ప్రొఫెషనలిజం లేదు అని ఆయన చెప్తాడు. సో ఫ్రెండ్స్, such a beautiful book this is. So I have just given the overall essence of this book. ఇందులో చాలా చాప్టర్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో ఫస్ట్ చాప్టర్ గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.